హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. రావు గారి రాచబండి చూస్తా ఎంటర్టైనింగ్ అవుతున్నారు. ఆ మాత్రం ఉంటారు కదేటి. మరి ఎటొచ్చి నేనే ఇలాగున్నాను. ఆ రావు గారి రాచబండికి ఒక లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన యూట్యూబ్ బాబాయ్ లెటర్ల మీద లెటర్లు రాసేస్తున్నాడు. యావండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు, చేసుకున్న వాళ్ళు తక్కువ చూస్తున్నారు అని. మరి మీరు దయ ఉంచి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను. ఎవరు బాబు? ఓహో, తెలంగాణలో బర్రెలకు ఉన్నట్టు ఆంధ్రాలో ఆంబోతులు అన్నున్నాడు తెలుసుగా. ఆంబోత్ అనగానే ఓయ్ అని పలికే అంబటి ఉండగా ఇంకా ఫజిల్ ఎందుకు దండగా అనుకుంటున్నారా? ఈ మధ్య సజ్జల డౌన్ అయ్యేసరికి ఆంబోతుకు గొంతులేస్తుంది. రోజా కొడాలీలు సైలెంట్ అయ్యేసరికి హీరో అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నాడు పోరంబోకు రాంబాబు. వారంలో 4-5 సార్లు మీడియా ముందుకు వచ్చి వైసీపీని అంతా తానై నడిపిస్తున్నానని కలరింగ్ ఇస్తా ఉన్నాడు. 5 ఏళ్లు గొంతు పోయే వరకు అరిచిన సంజన సుకన్యలు దారిలోకి వస్తారేమో గాని ఈ ఆంబోతు రంకెలు ఎవరో పట్టించుకోరు. గొట్టాల ముందుకు వచ్చి సోత్తా ఉన్నావు ఎందుకయ్యా అంబటి? ఆంబోతుల అరుపులు మొదలెట్లు. కానీ కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు. 42,61,965 మంది తల్లులు 2023లో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. 6,392 కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. అలా అన్నాను లేదు, ఇలా సిగ్గు శారం లేకుండా ఆంబోతు రంకెలు మొదలెట్టేసాడు. ఏంది రాంబాబు ఆట లెక్కలు తప్పు చెబుతా ఉన్నావు? ఈ ఏడుపేదో చదువుకునేటప్పుడు ఏడితే ఏళ్ల సంఖ్యకి కోట్ల సంఖ్యకి తేడా తెలిసేది. ఆ జగన్ రెడ్డికి తెలీదు, నీకు తెలీదు. సరిపోయారు ఇద్దరు. ఏందేంది ఏదో కూసావు? ఈ ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్న మనిషి అని చెప్పేసావా? మరి ఓట్లు రాలేదే, పళ్ళెందుకు రాలేయో చెప్పగలవా? నీకు బాబు గారి పేరెత్తే అర్హత ఉందా? గంట అరగంట అంటూ చీపుగా ఫోన్లో నీ తిమ్మిరి చేష్టలు చేసే నువ్వా ఆయన గారి గురించి మాట్లాడేది? నువ్వు కోటప్ప కొండ ప్రభల మీద డాన్స్ చేసుకోవడానికి కూడా పనికిరావు. అది నీ క్యారెక్టర్. నువ్వేం చెప్పావు, జనం ఏం చేశారో కూడా చెప్పు. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే, మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నాం. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. 15,000 అక్కడిచ్చారు సుకన్యవదన. 2,000 కట్ చేసి 13,000గా ఇచ్చింది. మళ్ళీ 2,000 పెంచుతా అంటే 15 అవుతుంది, కానీ 17 ఎట్టా అవుతుంది? అందుకే జనం ఈడిసి కొట్టారు వైసీపీని. మీ కోడిగుడ్డ అమర్నాథ్ ఏమో హనీమూన్ పీరియడ్ 6 నెలల సమయం ఇవ్వాలి అంటాడు, నువ్వేమో అన్నీ ఇప్పుడే చెయ్యాలి అంటావు. ఇదేమైనా వావి వరస ఏజు గేజు తేడా లేకుండా చేసే ఆ పని అనుకున్నా
అనుకున్నావా? రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టేసి ఖజానాకి గుండు కొట్టేసి అంతా కాజేసేసారు. ఇప్పుడు నువ్వు వచ్చి రంకిలెట్టినంత మాత్రాన ఆకాశం నుంచి డబ్బులు ఊడిపడవుగా అంబుతూ. అది సరే గాని ఇదిగో జగన్ మీద జగన్ మీద ఓ మంచి సామెత చెప్పబోయ్. మీకు తెలుసు కదా, చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? ఇంకెవరు? సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్న జగన్ రెడ్డి కదా. రేవు దాటాక తెప్ప తగలేసింది. సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నాడు కదా. అది కూడా ఈ కోవకే వస్తుంది. ఏది ఏమైనా సిగ్గు లేకుండా అది నీకు ఉండదని జనానికి మా బాగా తెలుసు అనుకో. సిగ్గుపడకుండా జగన్ మీద సామెత చెప్పావు చూడు, దానికి నీకు ఘన సన్మానం చేసి తీరాల. మా ఊరు కుంటి శంకర్ కూడా అంతే. తెన్నింటి వాసాలు రోజు లెక్క పెడతాడు నీలాగే. నువ్వు అంతేగా. 11 సీట్లతో సరిపెట్టుకున్న జగన్ రెడ్డి తాడేపల్లి వాసాలు లెక్క పెట్టే పనిలో రోజు ఏమా బిజీగా ఉన్నాడని తెలిసింది. అందుకదు నిన్ను శకునికి ఎక్కువ, వైసీపీకి పట్టిన శనిగాడికి తక్కువ అనేది. ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్ లో ఎండింగ్ లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే, పాత జీవో లాగానే. మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే? బళ్ళు తెరిచారే, జరుగుతున్నాయే, తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. చూడంబటి దేవుడు నీకు తలకాయ ఇచ్చాడు గాని దాంట్లో గుంజి అట్లేదని అర్థమవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 4న, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12న. మీరు చేసిన దరిద్రాలన్నీ సెక్స్ చేసుకోవడానికి సమయం పట్టదా? అయినా 5 ఏళ్లు మూసుకుని కూర్చోమని జనం తీర్పిచ్చారుగా. ఇంకా ఎందుకు గింజుకుంటా ఉన్నావు? మొదట నిన్ను పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద లోపలేయాలి. అప్పుడు గాని మాకు ప్రశాంతత ఉండదు. మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సరే అదృష్టం బాగోపోవచ్చు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని అనవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడే రోజులు ప్రారంభమయ్యాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు. లేదు, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు పడి ఉండే. అంతేకాకుండా చేపల నిషేధంలో వెళ్ళినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఉండేవారు. అన్నిటిని ప్రిపేర్ చేసుకుని డేట్ వారీగా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ డేట్స్ లో బటన్ నొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు. కొత్త వాగ్దానాలు ఏమి మేము ఇవ్వలేదు. ఈ 15,000 నుంచి 17,000 చేస్తామని తప్ప కొత్త వాగ్దానం ఇవ్వలేదు. కానీ అంటే ఇస్తే అమలు చేయాలి. అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా సిన్సియర్ గా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు. ఆలోచన చేసుకోండి. భూతం అంటారు, దెయ్యం అంటారు, పిచ్చోడు అంటారు, అనండి చూస్తాం ఎంతకాలం అంటారో. మీ బండారం బయటకు వస్తుంది. మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అబ్బా అంబటి, నీ ఏడుపేందే? ఓడిపోయినప్పుడు ఓ మూల కూసోవాలి కానీ ఈ ఏడుపేంటి అంట. సి నీకంటే జనానికి మంచి క్లారిటీ ఉందలే అంబటి. మీరు చేసిన దౌర్జన్య కాండకు చర్మగీతం పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టే 11 ఇచ్చి పంగనామాలు ఎట్టేశారు. ఆయన బుద్ధి రాకపోతే ఎట్ట? నువ్వు నీ దరిద్రపు మొఖాన్ని చూడలేక సత్తన్నాను. ఇదిగో ఇక పోవయ్యా, తెల్ల బొంత కాకిలాగా నువ్వు నీ పేసు తెల్ల సీర కట్టుకుని సుకన్య ఎదురు చూస్తా ఉంటది. ఇక వెళ్ళిపో.